everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 6th. Now we discussed the example problem 1. Now the example problem is, in a test plus 5 marks are given in every correct answer. Correct answer ki plus 5 marks vastayi and minus 2 marks are given for every incorrect answer. Incorrect answer ki minus 2 marks. The first question is, Radhika answered all the questions and scored 30 marks through 10 correct answers. Radhika answered all the questions and scored 30 marks through 10 కరెక్ట్ ఆన్సర్స్. అంటే రాధిక ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 30 మార్కులు వచ్చినాయి. అంటే 10 కరెక్ట్ ఆన్సర్స్ చేసిందన్నమాట. ఓకేనా. జయ ఆల్సో ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ -12 మార్క్స్ త్రూ 4 కరెక్ట్ ఆన్సర్స్. 4 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది, -12 మార్క్స్ వచ్చినాయి. హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ బోత్ రాధిక అండ్ జయ అటెంప్టెడ్. ఓకేనా. ద సొల్యూషన్ మార్క్స్ గివెన్ ఫర్ ది 1 కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ ఇచ్చింది మనకి? 5 మార్క్స్. సో మార్క్స్ గివెన్ ఫర్ 10 కరెక్ట్ ఆన్సర్స్. 10 కరెక్ట్ ఆన్సర్స్కి 5 × 10 = 50 మార్క్స్. ఓకేనా. రాధిక స్కోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రాధిక ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 30 మార్క్స్ వచ్చినాయి. అబ్టైన్డ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 - 50 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -20 మార్క్స్. ఓకేనా. మార్క్స్ గివెన్ ఫర్ 1 ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్స్ టు -2. Therefore, the number of incorrect answers is equals to -20 divided by -2. అంటే తనకు వచ్చిన మార్క్స్ -20 కదా ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి. అంటే -20లో మనము -2 మార్క్స్ 1 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి తీసుకుంటాం. అంటే 20 by -2, minus cancel, 2 1s are 2 10s are 10. The number of incorrect answers are 10. Okay. The second one is, marks given for 4 correct answers. Marks given for 4 correct answers equals to 5 × 4 that is equals to 20. ఓకేనా. 4 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది కాబట్టి 5 × 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 మార్క్స్. జయ యొక్క స్కోర్ ఎంత అంటే -12 మార్క్స్ వచ్చినాయి కదా తనకి స్కోర్ చేసిన మార్క్స్ అబ్టైన్డ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఏం చేయాలి? మార్క్స్ అబ్టైన్డ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు -12 - 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -32. ఓకేనా. అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్స్ తీసేస్తే మనకు -32 వచ్చింది. నౌ ద మార్క్స్ గివెన్ ఫర్ ఈచ్ ఆన్సర్. వన్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మనకి ఎంత ఇచ్చిండు? -2 ఇచ్చిండు. Therefore, the number of incorrect answers of Jaya that is equals to -32 divided by -2
that is equals to minus 32 by minus 2, minus minus cancel, that is equals to 32 by 2, 2 ones are 2 ones are 2 6 are అంటే 16. Therefore Jaya incorrect answers 16 and Radhikavi 10. ఓకేనా? This is the example first problem. Example problem 2, the question is a shopkeeper earn a profit of 1 rupee by selling 1 pen. ఒక పెన్ సేల్ చేస్తే తనకి 10 రూపీస్ వస్తాయి అండ్ incurs a loss of 40 paisa per pen while selling pencils of her old stock. ఒక షాప్ కీపరు ₹1 లాభంతో 1 రూపాయి లాభంతో ఒక పెన్ అమ్మితే 40 పైసల నష్టంతో పెన్సిల్ను అమ్ముతారు, ఓల్డ్ స్టాక్ అనేవి అమ్ముతాడు. ఇన్ ఏ పర్టికులర్ మంత్ షీ ఇన్కర్స్ ఆఫ్ లాస్ ఆఫ్ 5 రూపీస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ షీ సోల్డ్ 45 పెన్స్. అంటే 45 పెన్స్ అమ్ముతాడు. అయితే 5 రూపాయల నష్టంతో అమ్మిన పెన్నులు 45 అయితే పెన్సిళ్ళు ఆ మంత్లో ఎన్ని అమ్ముతాడు అంటే ఆ పీరియడ్లో ఎన్ని అమ్ముతాడు. ఇన్ ద నెక్స్ట్ మంత్ షీ ఎర్న్స్ నైదర్ ప్రాఫిట్ ఆర్ నార్ లాస్ ఇఫ్ షీ సోల్డ్ 70 పెన్స్ హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ సేల్. గత మంత్లో అమ్మిన పెన్నులకి తనకి నష్టం కానీ లాభం కానీ లేదు. 70 పెన్నులు అమ్మితే పెన్సిళ్ళు ఎన్ని అమ్మింది అంటే పెన్సిల్స్ ఆ నెలలో లాభం లేదు నష్టం లేదు, 70 పెన్నులు అమ్మితే మరి పెన్సిల్ ఎన్ని అమ్ముతుంది. ఓకేనా? Solution: profit earned by selling 1 pen. Profit earned by selling 1 pen. 1 pen సేల్ చేస్తే తనకు వచ్చిన ప్రాఫిట్ 1 రూపీ. ఓకేనా? ప్రాఫిట్ ఎర్న్డ్ బై సేలింగ్ 45 పెన్స్ అంటే 45 పెన్స్ అమ్మితే తనకి ఎంత వచ్చిందంటే 45 రూపీస్ విచ్ ఈజ్ డినోటెడ్ బై ప్లస్ 45, విచ్ ఈజ్ డినోటెడ్ బై ప్లస్ 45 రూపీస్. టోటల్ లాస్ గివెన్, తనకి టోటల్ లాస్ ఇచ్చిండు. ఎంత ఇచ్చింది? 5 రూపీస్ లాస్ వచ్చింది తనకి. అంటే దీన్ని మనము -5 డినోట్ చేస్తాము. ఓకేనా? ప్రాఫిట్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ప్రాఫిట్ ఎర్న్డ్ ప్లస్ లాస్ ఈక్వల్స్ టు టోటల్ లాస్. ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత అయిందో వస్తే మనకి టోటల్ లాస్ అనేది వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది -5 రూపీస్ -45 ప్లస్ 45 కదా, మనకు 45 వచ్చింది కదా, అంటే -5 -45 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -50 రూపీస్ వచ్చింది. మనం దీన్ని పైసలలో వేసుకున్నాం ఒక -50,000 పైసలు లాస్ వచ్చింది అన్నట్టు. ఓకేనా? తను పెన్సిల్స్ సేల్ చేస్తే తనకి 1 పెన్సిల్ సేల్ చేస్తే 40 పైసా లాస్ వచ్చింది. 40 పైసా, దాన్ని -40 పైసా అనుకుందాం. నంబర్ ఆఫ్ పెన్సిల్స్ సోల్డ్, మొత్తం అమ్మిన పెన్సిల్స్ -5,000 డివైడెడ్ బై -40 చేద్దాం. -5,000 డివైడెడ్ బై -40, మైనస్ అండ్ మైనస్ ప్లస్, ఈ 0 క్యాన్సిల్. 5 4 1 4 4 1 4 4 2 8 4 5 20, 125 pencils. Total 125 pencils. Now the second one is in the next month there is neither profit
నార్ లాస్, అంటే ఆ మంత్లో దానికి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. సో ప్రాఫిట్ ఎర్న్డ్ ప్లస్ లాస్ ఇక్కడ 0. ప్రాఫిట్ ఎర్న్డ్ ఈక్వల్స్ టు మైనస్ లాస్ incurred. Now profit earned by selling 70 pence, that is equals to 70 rupees, అంటే minus 70 rupees or minus 70 paisa. The total number of pencils sold, that is equals to minus 7000, అంటే పైసా కాబట్టి 7000 divided by minus 40, that is equals to 175 pencils. This is the second. Exercise 7, first problem. In a class test containing 15 questions, అంటే ఒక క్లాస్లో 15 క్వశ్చన్స్ టెస్ట్ పెట్టారు. 4 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్, అంటే 4 మార్క్స్ వచ్చాయి కరెక్ట్ ఆన్సర్కి, ఒక్కో కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కు. అండ్ -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్, అంటే ఒక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి, అంటే ఒక తప్పు ఆన్సర్కి -2 మార్క్స్ ఇస్తారు. క్వశ్చన్ ఈజ్ భారతి అటెంప్ట్స్ ఆల్ ద క్వశ్చన్స్ బట్ 9 ఆర్ కరెక్ట్, అంటే భారతి 15 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే 9 క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి. వాట్ హీజ్ హర్ టోటల్ స్కోర్, తన టోటల్ స్కోర్ ఎంత? వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్ హేమా అటెంప్ట్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండ్ ఆల్ ఆర్ కరెక్ట్. హేమ 5 క్వశ్చన్సే చేసింది, ఆ 5 క్వశ్చన్స్ కూడా కరెక్ట్. వాట్ విల్ బీ హర్ టోటల్ స్కోర్, అంటే తన టోటల్ స్కోర్ ఎంత? క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్, క్లాస్లో 15 క్వశ్చన్ టెస్ట్ చేశారు. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అండ్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2 మార్క్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి -2 మార్క్స్ ఇచ్చిండు. భారతి అటెంప్ట్స్ ఆల్ ది క్వశ్చన్స్, అంటే భారతి 15 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసింది. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 9 వచ్చాయి. 9 కరెక్ట్ ఆన్సర్స్కి మనం ఎంత తీసుకున్నాం? కరెక్ట్ ఆన్సర్కి ఈచ్ కరెక్ట్ ఆన్సర్స్కి 4 మార్క్స్, కాబట్టి 9 × 4 36. భారతి 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, 9 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. ఇంకా మిగిలినవన్నీ 15 - 9 అంటే 6 వస్తాయి. 6 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కదా, అంటే 6 ఇన్కరెక్ట్ ఆన్సర్స్లో 6 ఇంటూ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ మనకి? -2 మార్క్స్, అంటే 6 × -2 ప్లస్ ఇంటూ మైనస్ -6 × 2 = 12. ఓకే, ద టోటల్ స్కోర్, అంటే మనము టోటల్ స్కోర్ కరెక్ట్ ఆన్సర్స్ మైనస్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసినాం అనుకో మనకి టోటల్ స్కోర్ వస్తుంది. మనం కరెక్ట్ చేసిన ఆన్సర్స్ 36, మనం ఇన్కరెక్ట్ చేసిన ఆన్సర్స్ -12, అంటే 36 - 12, that is equals to 24. This is the Bharati score total marks. Now Hema attempts 5 marks. Second one is Hema attempt 5 questions. Only 5 questions attempt చేసింది. All are correct answers, అంటే ఆ 5 questions కూడా కరెక్ట్ ఆన్సర్సే. కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 4. 5 అటెంప్ట్ చేసింది కాబట్టి 5 × 4 అంటే 4, ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ కాబట్టి 4. 5 × 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 మార్క్స్. తను ఇన్కరెక్ట్ చేసిన ఆన్సర్స్ ఎన్ని? ఓన్లీ టోటల్ అటెంప్ట్ చేసింది, ఆ టోటల్ కూడా కరెక్ట్ అయినాయి కాబట్టి 0 × -2, అంటే 0 × సంథింగ్ 0. టోటల్ స్కోర్, అంటే టోటల్ స్కోర్ ఏం చేయాలంటే మనము కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసినాం అనుకో మనకి టోటల్ స్కోర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 20. స్కోరు కరెక్ట్ స్కోర్ మనకు కరెక్ట్ ఆన్సర్ స్కోరు 20, ఇన్కరెక్ట్ 0. 20 + 0 20. This is the Hema score marks. This is the exercise first answer. Second one is a cement company earns a profit of 9 rupees per bag of white cement sold. వైట్ సిమెంట్ బ్యాగ్ ఒకటి సోల్డ్ చేస్తే తనకి 9 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. లాస్ ఆఫ్ 5 rupees పర్ బ్యాగ్ ఆఫ్ గ్రే సిమెంట్ సోల్డ్. గ్రే కలర్ సిమెంట్ని సోల్డ్ చేస్తే 5 rupees నష్టం వచ్చింది. ద కంపెనీ సేల్స్ 7,000 bags of white cement and 6,000 bags of grey cements in a month. What is its profit? అంటే ఒక నెలలో 7,000 బ్యాగులు వైట్ సిమెంటు, 6,000 బ్యాగులు గ్రే సిమెంట్ని అమ్మిండు. తనకు వచ్చింది ప్రాఫిటా లాస్ ఎంతో చెప్పమంటున్నాడు. వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇట్ మస్ట్ సేల్స్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ గ్రే బ్యాగ్స్ సోల్డ్ చేస్తే వైట్ బ్యాగ్స్ సోల్డ్ చేసిన లాస్ వచ్చిందా? తనకి లాస్ అనేది ప్రాఫిట్ అనేది రాలేదు. తనకి
టోటల్ బ్యాగ్స్ ఎన్ని సోల్డ్ అయినాయో చెప్పమంటున్నాడు. ఆన్సర్ ఈజ్ వైట్ సిమెంట్ ప్రాఫిట్ ఆఫ్ వన్ బ్యాగ్ ఎంత 9 రూపీస్, గ్రే సిమెంట్కి 5 రూపీస్. ఓకేనా, వైట్ సిమెంట్ని సోల్డ్ చేస్తే తనకి 9 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. గ్రే సిమెంట్ లాస్ 1 బ్యాగ్ సోల్డ్ చేస్తే తనకి 5 రూపీస్ లాస్ వచ్చింది. ద కంపెనీ సేల్స్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని, మనకు కంపెనీ ఎన్ని సేల్ చేసింది 7,000. తనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 9 రూపీస్ కాబట్టి 7,000 ఇంటూ 9,000 ఈజ్ ఈక్వల్ 63,000. ఓకేనా, 7,000 ఇంటూ 9,000 ఈజ్ ఈక్వల్స్ టు 63,000. ఈ 3 zeros అలానే రాసుకుంటాం. 7 9s 63 అంటే 63,000. వైట్ కలర్ సిమెంట్ బ్యాగ్ని సోల్డ్ చేస్తే 63,000 ప్రాఫిట్ వచ్చింది. గ్రే సిమెంట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, గ్రే సిమెంట్ బ్యాగ్ని సోల్డ్ చేస్తే 6,000 ఇంటూ 5, 6,000 అంటే 6,000 బ్యాగ్స్ సోల్డ్ చేస్తే 5 రూపీస్ లాస్ వచ్చింది కాబట్టి తనకి 30,000 అనేది వచ్చింది. టోటల్ ప్రాఫిట్ ఏమైంది మనకి, టోటల్ వచ్చిన దాంట్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, మనకు వచ్చింది 63,000 మైనస్ 30,000 చేస్తే మనకు 33,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, 33,000 వచ్చింది ప్రాఫిట్. నౌ ద సెకండ్ వన్ ఈజ్ వన్ గ్రే కలర్ సిమెంట్ బ్యాగ్ని సోల్డ్ చేస్తే తనకి 5 రూపీస్ లాస్ వచ్చింది అంటే -5. లాస్ ఆన్ అంటే 5,400 బ్యాగ్స్ గ్రే కలర్ సిమెంట్ బ్యాగ్స్ని సోల్డ్ చేస్తే మనకి -5 రూపీస్ కాబట్టి -5 ఇంటూ 5,400 అంటే -27,000 వచ్చింది. -27,000 లాస్ వచ్చింది. లెట్ ద నెంబర్ ఆఫ్ వైట్ బ్యాగ్స్ సిమెంట్ బ్యాగ్స్ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ప్రాఫిట్ ఆఫ్ 1 బ్యాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 రూపీస్. 1 సిమెంట్ బ్యాగ్ను సోల్డ్ చేస్తే ప్రాఫిట్ మనకు 9 రూపీస్ వచ్చింది. అంటే ఎక్స్ బ్యాగ్ను సోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 9x వస్తుంది. అంటే ఎక్స్ బ్యాగ్ను సోల్డ్ చేస్తే 9x. టోటల్ ప్రాఫిట్ ప్లస్ ఈ సెకండ్ దాంట్లో మనకు ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు కాబట్టి ఈక్వల్స్ టు 0 వేసాం. అంటే టోటల్ ప్రాఫిట్ ప్లస్ టోటల్ లాస్ ఎంత మనకి 9x ప్లస్ ఆఫ్ టోటల్ లాస్ ఎంత వచ్చింది -27,000 వచ్చింది. ఓకేనా, -27,000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 9x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27. ఈ మైనస్ అనేది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 27,000. ఓకేనా, ప్లస్ 27,000. 9x ఈజ్ ఈక్వల్స్ టు 27,000. మరి x ఈజ్ ఈక్వల్స్ టు 27 బై x ఈజ్ ఈక్వల్స్ టు 27,000 బై 9. 9 1s are 9, 9 3s are 27. ఇది 0 0 0, ఈ 3 zeros అలానే ఉంటాయి. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 3,000 వచ్చింది మనకు. అంటే ప్రాఫిట్ ఆఫ్ తను ఈ మంత్లో అమ్మిన వైట్ సిమెంట్ బస్తాలు 3,000 అన్నట్టు. అంటే ఎక్స్ అనేది వైట్ సిమెంట్ బస్తాలు తీసుకున్నాం కదా, అతను ఈ మంత్లో 5,400 గ్రే కలర్ సిమెంట్ బస్తాలు అమ్మిండు. అంటే గ్రే కలర్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే మనకు 54 అమ్మిండు. తనకి ఈ మంత్లో ఎటువంటి నష్టం కానీ లాభం కానీ రాలేదు. అంటే ప్రాఫిట్ లాస్ ఏం రాలేదు. సో మరి ఈ గ్రే కలర్ అమ్మినప్పుడు మరి వైట్ కలర్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మి ఉండాలో కనుక్కోమన్నాడు కదా మనకి. అంటే వైట్ కలర్ సిమెంట్ బ్యాగ్స్ ఎక్స్ అంటే వైట్ కలర్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మిండు 3,000 అమ్మిండు. ఓకేనా.